తాజా అంశం చూస్తున్నాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో విషాద దుర్ఘటన జరిగింది. చేబ్రోలు స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 4 మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చేబ్రోలు స్టేషన్ సమీపంలో దుర్ఘటనకు సంబంధించిన వివరాలేంటి? ఈరోజు తెల్లవారుజామున ఉంగుటూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున తర్లపల్లి అలాగే శాలిమర్ ప్రత్యేక రైలు ఢీకొని 4 మృత్యువాత పడ్డారు. వీరిలో 3 మహిళలు, ఓ యువకుడు ఉన్నారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా రైలు ట్రాక్ దాటే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల మహిళ వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఒక ఏటీఎం కార్డును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరొకవైపు తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు, ఎందుకంటే వీళ్ళు ఆర్టీసీ పార్కింగ్ దగ్గర వాహనం పార్క్ చేసి ఇటువైపు వచ్చారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరొకవైపు ఈ మృతదేహాల వద్ద దెబ్బతిన్న మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఘటన జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తంగా 4 రైల్వే ట్రాక్ మీద 4 మృతదేహాలు పడి ఉండడం అనేది స్థానికంగా కలకలం రేపింది. రైల్వే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ధన్యవాదాలు శ్రీనివాస్.